దేవుని ఉన్నత నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం. దైవజనుడైన పౌలు తిమోతితో చాలా ప్రాముఖ్యమైన విషయాలను మాట్లాడుతున్నారు. సంఘం ఎలా ఉండాలో, ఒక సంఘాన్ని నడిపిస్తున్న దైవ సేవకుడు ఎలా ఉండాలో చాలా సుస్పష్టంగా వివరిస్తూ వారి యొక్క ఆధ్యాత్మికమైన స్థితులు, భౌతికమైన పరిస్థితులు ఎలాగున్నా ఉంటే వారు మాదిరికరమైన వారు వివరిస్తూ ఉన్నారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మనం అంత్యకాలంలో ఉన్నాం, అపాయకరమైన సమయం రాబోతా ఉంది. ఆ టైంలో మనుషులందరూ కూడా వాళ్ళు క్రైస్తవులే అయి ఉండొచ్చు, క్రైస్తవ ఇతరులు అవుండొచ్చు. పరిస్థితులు ఎంత ఘోరంగా ఉండబోతున్నాయి అని అంటే, మనుషులు స్వార్థపూరితమైన వారిగా మారిపోతారు. స్వార్థాన్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ప్రభు ఏమంటున్నారు అంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో, నా సిలువను ఎత్తుకొని వెంబడించాలి అని. స్వార్థం లేదు అక్కడ. డబ్బంటే వ్యామోహం ఉంటదట. ఆలోచన చేస్తూ ఉంటే ప్రస్తుతము ప్రజలు డబ్బు 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 అని కొట్టుకుంటుందన్నట్టే ఉన్నారు. ఓ పక్కన గ్రూప్స్ లో కట్టాల్సినవి, మరొక ప్రక్కన కుటుంబాన్ని నడిపించుకోవాల్సినవి, ఇలాగున్న ఫైనాన్షియల్ చాలా స్ట్రగుల్ అనుభవిస్తున్న వారు ఉన్నారు. అందుకనే వాళ్ళు ధనం మీద మనసు పెట్టారు. సామెతల గ్రంథకర్త అంటాడు, ధనం మీద మనసు పెట్టొద్దు, అది రెక్కలు కట్టుకుని వెళ్ళిపోతుంది నాయన అన్నాడు. అందుకనే మనం ధనం మీద వ్యామోహం పెంచుకోకూడదు, బడాయి కబుర్లు చెప్పకూడదు. చాలా మంది ఇంత ఉందంటే బోళ్ళంత చెప్పుకుంటారు. చాలా మందికి అలవాటు. ఫంక్షన్స్ కి వెళ్తే సొంత శారీ ఉండదు, సొంత చెప్పులు ఉండవు, మెళ్ళో సొంతము ఆ బంగారు గొలుసులవి ఉండవు. కానీ ఏం చెప్తారంటే, మా ఆయన దుబాయ్ వెళ్ళినప్పుడు తెచ్చాడు, అమెరికా నుండి వస్తా ఈ చెప్పులు కొనుక్కొని వచ్చాడు అని మాట్లాడతారు. సమయం వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇవ్వాల్సి వస్తే అప్పుడు సిగ్గుపడాల్సి వస్తుంది. అందుకనే బడాయిలు చెప్పుకునే వాళ్ళు ఉంటారట, జాగ్రత్త అంటున్నాడు. అహంకారులు, వాళ్ళు ఏమైతే కలిగి ఉన్నారో, ఏ టాలెంట్ అయితే వాళ్ళు కలిగి ఉన్నారో దాన్ని బట్టి అహంకారాన్ని కలిగి ఉంటారు. చాలా ఘోరం. అది ఏం చేస్తుందంటే గర్వం. అహంకారం అంటే గర్వం. నేను తప్ప ఒక దేవుడు ఉండకూడదు అన్నట్టు, నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు, నాయకుడు నేనే, పెత్తనం చేసేవాడు నేనే, యజమానుడు నేనే, అన్ని నేనే. ఈ మనసు ఉండకూడదు. దోషకులు ఇతరులను ఎప్పుడు కూడా దూషిస్తూ ఉంటారు. వీళ్ళ స్వభావం ఎప్పుడు కూడా ఇతరులను దూషించడానికే ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడు ఇతరులు కామెంట్ చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు అవిధేయత కలిగిన వాళ్ళు. తల్లిదండ్రులు మనల్ని కన్నారు, పెంచారు, ఒక ప్రయోజనకరమైన వారుగా మారాం. ఎవరికి తగినట్లుగా వారి చదువు పరిస్థితిని బట్టి వారి జీతాలని తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది ఇలాగ అనడం విన్నాను నేను, సంపాదించినవి మాకే సరిపోవట్లేదు, ఇంక మీరు కూడా ఇక్కడే ఉండిపోయారు. ఈ మాట నాకు చాలా బాధ కలిగించింది. కారణం ఏంటి అంటే, కానీ పెంచి ఒక 30-35 సంవత్సరాలు, ఒక 25 సంవత్సరాలు
వారి పట్ల ఎంతో ప్రేమానురాగాలు కలిగి వారికి ఉన్నదంతా కూడా దారిపోసి వారి ప్రాణాలే పిల్లల మీద పెట్టుకొని బ్రతుకుతూ ఉంటే వారి మాట వినక వారిని వృద్ధాశ్రమంలో చేర్పించి లేకపోతే ఇతరమైన కార్యాల్లోనికి వాళ్ళని తోసేసి వారి మాటకు పూర్తి వ్యతిరేకమైన వారుగా ఉంటారు. జాగ్రత్త. ఇంకొకరు ఉన్నారు, వారెవరంటే కృతజ్ఞత లేని వారు. మేలు పొందడమే తెలుసు, సహాయం పొందడమే తెలుసు, అనుకున్నది పొందుకోవడమే తెలుసు, కానీ వారికి తిరిగి ఇవ్వడం కానీ తిరిగి వందనాలు చెప్పడం కానీ ఉండదు. కొంతమంది అలా ఉంటారు. ప్రయాణం వెళ్ళేటప్పుడు మాత్రం ప్రార్థనలు చేస్తారు, ప్రభువా 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 ప్రయాణంలో తోడుగా ఉండండి అని. మళ్ళీ తిరిగి వచ్చాక కృతజ్ఞత చెప్తారా? చెప్పరా? స్తోత్రం నీకు ఆత్ర నాకు అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఉండకూడదు. ప్రయాణం వెళ్ళేటప్పుడు ప్రార్థించిన నీవు తిరిగి వచ్చి కృతజ్ఞతలు చెప్పు. అది దేవుడు కోరుకుంటున్నాడు. అపవిత్రులు అంటున్నాడు అంటే వారి శరీరాన్ని మలినం చేసుకున్నవారు, చెడ్డ కార్యాల పట్ల ఆసక్తిని కనపరిచేవారు, వారు ఆత్మీయ జీవితాల్ని అపవిత్రపరుచుకునేవాళ్ళు. పంది తన బురదను ప్రేమించినట్లుగా కొద్దిమంది పాపాన్ని ప్రేమిస్తారు. అందుకనే వాటిని విడిచిపెట్టి పవిత్రంగా బ్రతకమని చెప్తున్నారు. ఇంకా చెప్తూ అనురాగహీనులు అంటే ప్రేమ లేని వారు, ప్రేమ చల్లరిపోయింది, పూర్తిగా దూరం అయిపోయింది. మరి ఇంకా చెప్తున్నారు, తిరిగి రాని పగ కలిగిన వారట. వారు బయటికి బాగా కనబడతారు, అతి ద్వేషులు అంటున్నారు. తీరని పగ వాళ్ళలో ఉండిపోయింది. ఇంకా ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడు ఏదైనా చేసేస్తారు వాళ్ళు. అలాంటి మనసు ఉంది వాళ్ళకి. ఇంకా చెప్తున్నారు, అపనిందలు ప్రచారం చేసేవాళ్ళట. లేనిపోని నిందలేస్తారు, అది ఊరంతా స్ప్రెడ్ చేసేస్తారు. చివరికి ఆ మనిషి జీవితం ఏమైపోద్దో కనీసం ఆలోచన చేయరు. అలాంటి వారు ఉన్నారు. అంత మాత్రమే కాదు, తమను అదుపులో పెట్టుకోలేని వారు. కంట్రోల్ ఉండదు వాళ్ళకి, సెల్ఫ్ కంట్రోల్. ప్రభు అంటున్నాడు, మీకు ఆశ నిగ్రహమును ఇస్తున్నాను అని. నేను నువ్వు అదుపులో పెట్టుకోలేకపోతే ఎలాగునా? ఆవేశంతో కొట్టేశాడు నాకు తెలిసినాడు ఒకడొకడిని. అది పెద్ద ఇష్యూ అయిపోయింది, పెద్ద పెద్ద గొడవలు అయిపోయి. కారణం ఏంటంటే చిన్నదే అదుపులో పెట్టుకోలేకపోయాడు తన చేతిని, నోరుని. అంతే. చాలా బాధ. కొంతమంది చేతిని, నోరుని, శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోరు. అందుకనే భయంకరమైన శిక్షలు పడుతూ ఉన్నాయి. క్రూరులు, క్రూరత్వం వీళ్ళు పళ్ళల్లో కనబడుతూ ఉంటది. పళ్ళు కట్టకట్టమని చేస్తూ ఉంటారు. ఒకరోజు నేను ఒక సేవకుడికి బాగుపోతే పరామర్శించడానికి నేను వెళ్ళాను. అక్కడ నాకు తెలిసిన ఒక సహోదరుడు వచ్చారు. సహోదరులు ఫొటోస్ తీస్తున్నారు. ప్రార్థన చేయడం జరిగింది. ప్రార్థన ముగించేశాము. వాళ్ళని పరామర్శించి చిన్నపాటి సహాయం చేసి ఇంటికి వచ్చాం. వచ్చిన తర్వాత ఫొటోస్ చూస్తే నాతో పాటు ఉన్న మరొక సహోదరుడు, నేను ప్రార్థన చేస్తుంటే అతను మెలకుగా ఉండి, అనగా కళ్ళు మూసుకోకుండా నా వైపు అదొక రకమైన ద్వేష స్వభావంతో చూస్తున్నట్లు కనబడింది. అంటే వారు క్రూరత్వాన్ని వెళ్ళగొక్కడానికి ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని పిల్లలుగా మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు,
మంచి అంటే గిట్టనోళ్ళు ఉంటారట, ద్రోహం చేసేవారుగా ఉంటారట, జాగ్రత్త లేని మూర్ఖులు ఉంటారట, గర్విష్ఠులు ఉంటారట, దేవుని కంటే కూడా సుఖాన్ని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వారు ఉన్నారు లోకంలో. తిమోతి, నువ్వు జాగ్రత్తగా ఉండాలా. ఇలాంటి వాళ్ళు వస్తారు, అంత్యకాలంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలా. మరికొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటారంటే పై రూపం చూస్తే భక్తి పరుల్లాగా ఉంటారు, కానీ దేవుని శక్తిని వారు అంగీకరించలేని వారు, దేవుని యొక్క ప్రభావమును మహిమను నిరాకరిస్తూ ఉంటారు. ఇలాంటి ఇప్పుడు వరకు చెప్పుకున్నానమే, ఇలాంటి వారందరికీ నువ్వు దూరంగా ఉండని చెప్తున్నాడు. నీ ఆత్మీయ జీవితం చెడిపోద్ది, భక్తి జీవితం కూలిపోద్ది. జాగ్రత్త. ఎవరెవరైతే ఇలాంటి స్వభావం కలిగిన వారిని కనపడతారో వాళ్ళకు దూరంగా ఉండు. నువ్వు పాపభరితులై నానా విధములైనటువంటి దురాశల వలన నడిపించబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచును సత్య విషయమైన అనుభవ జ్ఞానం ఎప్పుడు పొందలేని అవివేక స్త్రీల గురించి చెప్తున్నాడు. వారు ఇతర యొక్క ఇండ్లలో వెళ్ళి వారిని వెంట పెట్టుకొని వారిని చెడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ఎంబ్రే అనేటువంటి వారు ఉన్నారు. మోసే కాలంలో కూడా ఇలాగనే ఒక చిన్న భయంకరమైన పరిస్థితి జరిగింది. దావి సేవకుడైనటువంటి మోసే మీదే ఈ విషయాలు చెప్పినప్పుడు తిరుగుబాటు చేశారు. అందుకే జాగ్రత్త, వాళ్ళ సంగతి ప్రభు చూసుకుంటాడు. నువ్వు మాత్రం జాగ్రత్త కలిగి ఉండు, ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండు అని చెప్తూ, నీవు నా బోధలు విన్నవే, నా ప్రవర్తన, నా ఉపదేశాన్ని, నా విశ్వాసాన్ని, నా దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఓర్పును నువ్వు గమనించవే. అంత్యోక్యలో, ఇకోనియులో, లుస్త్రాలో పౌలు గారితో పాటు తిమోతి ఉన్నాడు. ఆయన పరిచర్యను దగ్గరుండి చూశాడు ఎలా జరిగిందో అని. అందుకే అంటున్నాడు, నా ప్రేమ గాని, నా బోధ కానీ, నా ప్రవర్తన కానీ, నా ఉపదేశము కానీ, నా విశ్వాసం కానీ, నా దీర్ఘశాంతం కానీ, నా ప్రేమ, నా ఓర్పు కానీ నువ్వు చూసావే, నువ్వేం చేస్తావంటే వాటిని బట్టి నన్ను వెంబడించు. నేను శిక్షించబడుతున్నాను, శ్రమలు పాలయ్యాను, అయినా సరే నువ్వు ప్రభువులో మొదటి విశ్వాసాన్ని ఎలాగైతే కలిగి నన్ను వెంబడించావో ఇప్పుడు కూడా నన్ను అలాగే ఉన్నావు, అలాగే వెంబడించు అని చెప్తున్నారు. ఇంకా చెప్తూ, యేసుక్రీస్తునందు ఎవరైతే సద్భక్తితో బ్రతుకుతారో వాళ్ళకి అనేక హింసలు కలుగుతాయని చెప్తున్నాడు. ఏదో తేలిగ్గాను ఆసామాసిగాను భక్తి జీవితం ఏమి ఉండదు. నిజంగా నీతివంతమైన బ్రతికితే ఖచ్చితంగా కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, సమస్యలు వస్తాయి. అయితే దుర్జనులు, వంచకులు, ఇతరులు మోసపరచుచు తమను మోసం చేసుకుంటున్న వారు ఉన్నారే, వారంతకంతకు చెడిపోతారు. ఒకవేళ వీళ్ళు వాళ్ళ జీవితాలు అపవిత్రపరుచుకునే ఉంటే, లోక సంబంధమైన వాటిని కోరుతూ బ్రతుకుతూ ఉంటే వారు దాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గర రాగలిగితే ఆయన చెప్తున్నారు, మనం రక్షించబడతాం, ప్రభులో స్థిరపరచబడి బ్రతకగలుగుతాం. మీరు చేయాల్సిన పని అని చెప్తూ, యేసు ప్రభువు నందు ఉంచవలసిన విశ్వాసం, రక్షణార్థమైన జ్ఞానం కలిగించడానికి శక్తి గల పరిశుద్ధ లేఖనాలను నువ్వు చిన్నప్పటి నుంచి చదువుతున్నవే,
ఆ లేఖనాలను బహు జాగ్రత్తగా పరిశీలించుచు దేవుని వాక్యంలో నిలకడగా ఉండు అని చెప్తున్నాడు. పాత నిబంధన గ్రంథాన్ని బాగా పఠించాడు. కారణం ఏంటి అనంటే వాళ్ళ అమ్మమ్మ బాగా దేవుని వాక్యాన్ని ఎరిగిన వ్యక్తి. అందుకనే ఈ విషయాన్ని బహు జాగ్రత్తగా మాట్లాడుతూ మీ అమ్మమ్మలో ఉన్న విశ్వాసాన్ని, వాక్య ధ్యానమును మీ తల్లిగారు తీసుకున్నారు. నువ్వు చిన్నప్పటి నుంచి అలాగే దైవికమైన భయములో భక్తిలో పెరిగావు. ఆ లేఖనాలు చదివేవే, ఆ లేఖనాలు ఏదో నిలకడగా ఉండు. అసలు దైవజనుడు ఎలాగుంటాడంటే ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి అని శిక్ష వేయటానికి కూడా సిద్ధంగా ఉంటాడు. నిజమైన దైవజనుడు ఎలాగుంటాడో చెప్తున్నాడు. ఈ రోజున ఎలాగుంటే అసలు ప్రజలు అంగీకరిస్తారా? మాటకు లోబడతారా? సంఘం పెరుగుతుందా? ఒకసారి ఆలోచన చేయండి. ఉపదేశించేవాడుగా ఉండాలి అంటే ఉన్నది ఉన్నట్లుగా బోధించేవాడు. రెండోది ఖండించేవాడు. తప్పు చేస్తున్నారు, తప్పు జరుగుతుందంటే దాన్ని ఖండించాలి. తప్పును దిద్దేవాడు. తప్పు ఉందని చెప్పడమే కాదు, దాన్ని పరిష్కారం చూపించి దానిని జ్ఞాపకం చేసుకోవడం ప్రభు అని వారికి ధైర్యాన్ని ఇచ్చి ప్రభుకి దగ్గర చేయగలిగిన వాడు. నీతి అందు శిక్ష వేయటానికి, వారి యొక్క నీతిని పరిశుద్ధతను పరిపూర్ణతలోనికి నడిపించుకొనుట కొరకు వారికి శిక్ష వేయాలి. అది ప్రయోజనకరంగా ఉంటుంది. మరి నువ్వేం చేస్తావు? నేను చెప్పినట్లుగా బ్రతుకు. సంగమా, పైకి భక్తి కలిగిన వారుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించలేని వారుగా ఉండవద్దు. ఓ దైవ జనాంగమా, అన్ని విషయములలో దేవునికి లోబడి ఉండటానికే సిద్ధపడి, పరిస్థితి ఏదైనా ఎవరు ఏమనుకున్నా దేవుడే మా పక్షమున ఉన్నాడు, ఇంకెవ్వరూ లేరు అని నీకు అర్థమయ్యి వాక్యానుసారంగా కనుక జీవించగలిగితే దైవికమైన కృపను అత్యధికంగా పొందుకుంటావు. ఆ సన్నిధిలో సాగిపోతావు. అందుకే దైవజనుడిగా నువ్వు చేయాల్సిన పనులను ధ్యానం చేస్తూ అటు విధంగా పరిపూర్ణంగా ప్రభు చేత మెప్పు పొందేవారిగా ఉండండి. దేవుడు ఆశించిన పరిశుద్ధతను, నీతిని, నిష్కలంకమైన జీవితమును, దైవికమైన ప్రేమను కలిగి ప్రభు పనులో నమ్మకంగా సాగుదాం. ఆయన రాకడలో ఎత్తబడదాం. దైవ భయము భక్తి కలిగిన వారు, నీతివంతమైన వారు, దేవుని కొరకు బ్రతకగలిగినట్లుగా ప్రభు సిద్ధపరిచి ఆధ్యాత్మికంగా అందరినీ కట్టును గాక. ఆమేన్.